వైజాగ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అమ్మ. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎంవీపీ కాలనీ బ్రాంచ్లో ఈ నెల 16వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాం. ఎంటైర్ ఎల్టీఎక్స్ ఫ్యాకల్టీ విల్ బి దేర్. ఆ రోజు మా ఫ్యాకల్టీ అందరినీ మీరు కలవచ్చు, క్లాసెస్ ఎలా ఉంటాయో మీరు చూడొచ్చు. తర్వాత మనం స్టార్ట్ చేయబోతున్న న్యూ బ్యాచెస్లో మీరు జాయిన్ కావచ్చు. మంచి ఆపర్చునిటీ, తక్కువ ఫీజు, ఈఎంఐ ఆప్షన్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మోర్ దాన్ దట్ ఎక్సలెంట్ టీచింగ్. దట్ ఈస్ వాట్ we promise to all the students. Don't miss this. ఈ నెంబర్కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ యాజ్ ఐ టోల్డ్ యూ కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. సో మీ ప్రిపరేషన్ని కేవలం 5,000 రూపీస్ పే చేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ అయితే 60,000 అంటే 12 ఇన్స్టాల్మెంట్స్, ఆఫ్లైన్ హైదరాబాద్ వైజాగ్ 2 చోట్ల ఉంది 70,000 అంటే 14 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసే సువర్ణ అవకాశం ఇది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ అండ్ దిస్ ఫీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th April. రైట్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. అగైన్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. కేవలం 5,000 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్న ఆఫర్ ఇది. సో మీకు 15th April లోపు జాయిన్ అయితే సరిపోతుంది ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి. ఆర్టికల్ వచ్చేసి ఓపెన్ జస్టిస్ అనే టైటిల్తో మనకు వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశారు. సుప్రీం కోర్ట్ స్ట్రైక్స్ ఏ బ్లో ఫర్ బోత్ మీడియా ఫ్రీడమ్ అండ్ ఫెయిర్ ప్రొసీజర్. ఎక్సలెంట్ సెంటెన్స్. ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాకపోతే ఈ సెంటెన్స్ మీనింగ్ ఎగిరిపోతుంది. సో బేసిక్గా వెన్ ఎవర్ యూ సీ దిస్ ఎక్స్ప్రెషన్ స్ట్రైక్ ఏ బ్లో అంటే దెబ్బ కొట్టడం అనే సెన్స్ వచ్చేస్తుంది కదా. స్ట్రైక్ ఏ బ్లో, బ్లో అంటే దెబ్బలు, స్ట్రైక్ అంటే కొట్టడం. అది నెగిటివ్గా కనిపిస్తుంది. బేసికలీ ఇట్స్ ఏ పాజిటివ్ ఎక్స్ప్రెషన్. స్ట్రైక్ ఏ బ్లో ఫర్ మీడియా ఫ్రీడమ్ అండ్ ఫెయిర్ ప్రొసీజర్ అంటే అర్థం ఏంటంటే సుప్రీంకోర్టు మీడియా ఫ్రీడమ్ని, ఫెయిర్ ప్రొసీజర్ని డిఫెండ్ చేసింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మీడియా ఫ్రీడమ్ని డిఫెండ్ చేసింది. స్ట్రైక్ ఏ బ్లో ఫర్ అంటే డిఫెండ్ సంథింగ్ అని అర్థం. స్ట్రైక్ ఏ బ్లో ఎగ్నెస్ట్ అంటే ఆపోజిట్ అనమాట. డిఫెండ్కి ఆపోజిట్, అటాక్ చేసినట్టు. అర్థమవుతుందా? ఇఫ్ సంథింగ్ స్ట్రైక్స్ ఏ బ్లో ఎగ్నెస్ట్ సంథింగ్, దానికి దెబ్బ పడింది అని అర్థం. ఇఫ్ సంథింగ్ స్ట్రైక్స్ ఏ బ్లో ఫర్ సంథింగ్, దట్ మీన్స్ ఈ సంథింగ్ అనేది దాన్ని డిఫెండ్ చేసింది. సో సుప్రీంకోర్టు మీడియా ఫ్రీడమ్ని, ఫెయిర్ ప్రొసీజర్ని డిఫెండ్ చేసింది ఈ మీడియా 1 తీర్పు ద్వారా. ఓకేనా? సో అసలు స్టోరీ ఏంటి, లోపలికి వెళ్దాం. ద సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ setting aside the denial of broadcasting permission to Malayalam channel Media One is one that protects the media against arbitrary action and bars the use of undisclosed national security considerations as a pretext to shut down an outlet. బ్యూటిఫుల్ సెంటెన్స్. సో బేసికల్గా ఈ మీడియా 1 అనే న్యూస్ ఛానల్ మలయాళం ఛానల్. సో వీళ్ళు ప్రసారం చేస్తున్న కొన్ని అంశాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అవి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని భావించి దీనివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి అనేవి కారణభూతంగా చూపిస్తూ, ప్రిటెక్స్ట్ అంటే ఎక్స్క్యూజ్గా చూపిస్తున్న అర్థం అనమాట. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి మీరు చేస్తున్న పనుల వల్ల అని చెప్పి దాన్ని ప్రిటెక్స్ట్గా చూపిస్తూ దాన్ని షట్ డౌన్ చేసే ప్రయత్నం ఎవరు చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు కేసు వేశారు. సుప్రీంకోర్టు మీడియా 1 ఛానల్కి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ షట్ డౌన్ చేయాల్సిన నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది. సో సెట్ అసైడ్, చూసారా ఇక్కడ ఏం చేసింది? సెట్టింగ్ అసైడ్ ద డినయల్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ పర్మిషన్ని డినై చేస్తుంది ప్రభుత్వం. ఆ డెసిషన్ని సుప్రీంకోర్టు పక్కకు తోసేసింది. మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు, రీజన్ ఏంటి అనేది అడుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ డెసిషన్ ఏదైతే ఉందో ఈజ్ సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ ద మీడియా అగెన్స్ట్ ఆర్బిట్రరీ యాక్షన్. అంటే ప్రభుత్వానికి నచ్చినట్టుగా చేయడం. ఆర్బిట్రరీ అంటే వితౌట్ ఎనీ రీజన్, లాజిక్, వాళ్ళకి అనిపించింది చేసేదాన్ని ఆర్బిట్రరీ యాక్షన్ అని అంటాం. సో మా చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అటు అనే తత్వానికి, అనే పద్ధతుల నుండి మీడియాని ప్రొటెక్ట్ చేసే డెసిషన్ ఇది అని చెప్పడం. అండ్ బార్స్ ద యూజ్ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ నేషనల్ కన్సిడరేషన్స్ యాజ్ అ ప్రిటెక్స్ట్. ఒక మీడియా అవుట్లెట్ని షట్ డౌన్ చేయడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మాకు నేషనల్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ ఉన్నాయని చెప్తున్నాయి. ఏంటి ఆ కన్సిడరేషన్స్ అంటే చెప్పరు. అన్డిస్క్లోజ్డ్ చెప్పరు. చెబితే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అంటారు. అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, సెక్యూరిటీ ప్రయోజనాల దృష్ట్యా, జాతి సెక్యూరిటీ ప్రయోజనాల దృష్ట్యా మేము చెప్పకూడదు అంటారు. అర్థమవుతుందా? అన్డిస్క్లోజ్డ్, అందుకే బయటికి డిస్క్లోజ్ చేయట్లేదు. వాళ్ళు ఏ మాట అనేసారో ఆ మాట అనడం వల్ల
ఆ మీడియా ఛానల్ ఏం ప్రసారం చేసింది, అది ప్రసారం చేయడం వల్ల నేషనల్ సెక్యూరిటీకి ఏం ఇష్యూస్ వచ్చేసాయి అనేది బయటికి డిస్క్లోజ్ చేయకుండా అన్డిస్క్లోజ్డ్గా ఉంచుతూ ప్రభుత్వాలు అవి వాటిని కారణంగా చూపుతూ మీడియా అవుట్లెట్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. ద కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఏ బ్లో ఫర్ మీడియా ఫ్రీడమ్. సో ఇలా చెప్పడం ద్వారా మీడియా ఫ్రీడమ్ని కోర్టు డిఫెండ్ చేసింది బై రూలింగ్ దట్ ద గవర్నమెంట్ కుడ్ నాట్ టర్మ్ క్రిటికల్ కవరేజ్. ఏమంటుందమ్మా, ద గవర్నమెంట్ కుడ్ నాట్ టర్మ్ క్రిటికల్ కవరేజ్ ఆర్ ఎయిరింగ్ ఆఫ్ క్రిటికల్ ఒపీనియన్స్ యాజ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తూ మీడియా ఛానల్ ఏదైనా కవర్ చేసినా, లేకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తన ఒపీనియన్ని, ప్రభుత్వం చేసిన పనుల్ని తప్పుబడుతూ ఒపీనియన్ని వ్యక్తపరిచినా వాటిని మీరు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని అనకూడదు. అండ్ సో ఇనిషియేట్ యాక్షన్, వాటి పట్ల మీరు యాక్షన్ ఇనిషియేట్ చేయకూడదు. మీకు అర్థమవుతుందా? అథారిటీని వ్యతిరేకించినట్టు కాదు. ఎవరైనా సరే క్రిటిసైజ్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. క్రిటిసైజ్ చేయడం అనేది మన హక్కు. క్రిటిసైజ్ చేసినంత మాత్రాన ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయినట్టు కాదు, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరమూ లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుంది. ఇట్ సెడ్ ద యూజ్ ఆఫ్ సచ్ ఏ టర్మినాలజీ రిప్రజెంట్స్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ ద ప్రెస్ మస్ట్ సపోర్ట్ ది ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుందంటే, కొంచెం క్రిటికల్గా మాట్లాడితే చాలు ఈ ఛానల్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, దీనివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మూసేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మీడియా ఛానల్ కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూనే ఉండాలా అనే మీనింగ్ వచ్చేస్తుంది ఇక్కడ. అలాంటి టెర్మినాలజీ వాడుతున్నారంట. ఇట్ రిప్రజెంట్స్ ఎన్ ఎక్స్పెక్టేషన్. అంటే ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, దట్ ప్రెస్ మస్ట్ సపోర్ట్ ది ఎస్టాబ్లిష్మెంట్. ప్రభుత్వాన్ని ప్రెస్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ద డెనయల్ ఆఫ్ సెక్యూరిటీ క్లియరెన్స్ టు ఏ మీడియా ఛానల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యూస్ ఇట్ వాజ్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ ప్రొడ్యూసెస్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్ అండ్ పర్టికులర్లీ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్. బేసికల్గా ఈ మీడియా ఛానల్కి సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రభుత్వం ఇవ్వలేదు. కారణం ఏంటి? ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యూస్ ఇట్ వాజ్ ఎంటైటిల్ టు హోల్డ్. అంటే తనకి కొన్ని వ్యూస్ ఉంటాయి. అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని రూల్ లేదు. తన వ్యూ తనకుండే హక్కు తనకుంటుంది. ఇట్ వాజ్ ఎంటైటిల్ టు హోల్డ్ ఇట్స్ ఓన్ వ్యూస్. ఆ వ్యూస్ ఉన్నందుకు, ఆ వ్యూస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో మీరు సెక్యూరిటీ క్లియరెన్స్ని డినై చేయడం అనేది ఇట్ ప్రొడ్యూసెస్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీ స్పీచ్. ఫ్రీ స్పీచ్ పైన ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అది క్రియేట్ చేస్తుంది. చిల్లింగ్ అంటే ఒక హారిఫిక్ అంటే భయపెట్టే లాంటి అని అర్థం అనమాట. భయపెట్టే లాంటి అని అర్థం. అంటే డిస్కరేజ్ చేసినట్టు, వాళ్ళని డిస్కరేజ్, అంటే రేపు పొద్దున్న ప్రభుత్వంకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే చాలు భయపడాలి అనే పరిస్థితి క్రియేట్ చేసేస్తుంది. అమ్మో మనల్ని కూడా మూసేస్తారేమో అనే భయం వాళ్ళకి వచ్చేలా చేస్తుంది ప్రభుత్వం ఎట్లా సెక్యూరిటీ క్లియరెన్స్ని డినై చేయడం అనేది. ఫ్రీ స్పీచ్ అండ్ పర్టికులర్లీ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్. ద బెంచ్ ఆల్సో సైట్ అంటే టు షో యాజ్ రీజన్స్గా చూపించడం, సబ్స్టాంటివ్ గ్రౌండ్స్ టు అలో మీడియా వన్స్ పిటిషన్స్. మీడియా వన్ పిటిషన్ అలో చేయడానికి ఇంకా ఇంపార్టెంట్ గ్రౌండ్స్ని కూడా చూపించింది. ఏంటవి? దట్ సెక్యూరిటీ క్లియరెన్స్ కెనాట్ బి డినైడ్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఎలీజ్డ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాన్స్ ఆర్ ఎ బ్యాల్డ్ క్లెయిమ్ దట్ ఇట్ షేర్ హోల్డర్స్ హ్యావ్ లింక్స్ విత్ ది జమాత్ ఈ ఇస్లాం. సో ఏమంటుందంటే ఇక్కడ చూడండి, సెక్యూరిటీ క్లియరెన్స్ కెనాట్ బి డినైడ్. సెక్యూరిటీ క్లియరెన్స్ని మీరు డినై చేయకూడదు. దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు డినై చేయాలని ట్రై చేస్తున్నారు? ఫస్ట్ ఇట్స్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాన్స్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు స్టాన్స్ తీసుకున్నారు, పొజిషన్ తీసుకున్నారు అనే కారణంతో డినై చేయకూడదు. లేదా ఆర్ బ్యాల్డ్ అంటే మీనింగ్ మనకి సింపుల్ అని, అంటే డీటెయిల్డ్గా కాదు, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా సింపుల్గా ఏదైనా తేల్చేస్తే దాన్ని బ్యాల్డ్ అని అంటాం. క్లెయిమ్ దట్ ఇట్ షేర్ హోల్డర్స్ హ్యావ్ లింక్స్ విత్ జమాత్ ఈ ఇస్లామీతో వాళ్ళ షేర్ హోల్డర్స్కి లింక్స్ ఉన్నాయని చెప్పి క్లెయిమ్ని పెట్టుకొని, అంటే ఈ రెండు కారణాలతో మీరు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వడం మానేయడం అనేది కరెక్ట్ కాదని ప్రభుత్వం కోర్టు చెప్తోంది. ద కోర్ట్ హ్యాస్ రైట్లీ ఫౌండ్ ఫాల్ట్ విత్ ది అప్రోచ్ ఆఫ్ ద కేరళ హైకోర్ట్. సో ఫస్ట్ ఈ కేసు కేరళ హైకోర్టుకి వెళ్ళింది. కేరళ హైకోర్టు గవర్నమెంట్కి సపోర్ట్ చేసింది. సో కేరళ హైకోర్టు యొక్క అప్రోచ్ని కోర్టు తప్పు పట్టింది. ఇట్ ఫౌండ్ ఫాల్ట్ విత్ ది అప్రోచ్ ఆఫ్ కేరళ హైకోర్ట్ విచ్ had accepted material in a sealed cover on why the home ministry denied security clearance to the channel. సో ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఏమో సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే కారణాలు ఏం చెప్పింది? ఒక సీల్డ్ కవర్లో ఇచ్చింది, అంటే దాన్ని ఓపెన్గా చెప్పలేదు. ఇవి కారణాలు అని చెప్పి కనీసం మీడియా వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏ ఛానల్ అయితే మీరు క్లోజ్ చేయాలని చెప్తున్నారో మరి ఆ ఛానల్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారని చెప్పి రీజన్స్ చెప్పాలి కదా. ఆ రీజన్స్ అనేవి సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకి సబ్మిట్ చేసింది ప్రభుత్వం. వాటిని వాళ్ళకు కూడా చూపించలేదు.
సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇట్ ఎక్స్ప్రెస్డ్ సర్ప్రైజ్, ఇట్ అంటే సుప్రీం కోర్టు ఎక్స్ప్రెస్డ్ సర్ప్రైజ్, ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. ఎందుకని? దట్ ద హైకోర్టు డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు? హౌ ఇట్ ఫెల్ట్ ద డినయల్ ఆఫ్ సెక్యూరిటీ క్లియరెన్స్ వాజ్ జస్టిఫైడ్. సెక్యూరిటీ క్లియరెన్స్ని డినై చేయడం అనేది ఎలా జస్టిఫై అవుతుంది, అర్థమవుతుందా? అది ఎలా జస్టిఫై అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే హౌ కెన్ యూ జస్టిఫై అంటే సమర్థించడం, సమర్థనీయం అవ్వడం. సెక్యూరిటీ క్లియరెన్స్ని డినై చేయడం అనేది నువ్వు ఎలా డిఫెండ్ చేస్తావు, ఎలా సమర్థిస్తారు అనేది హైకోర్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ నోటింగ్ దట్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ వాజ్ నాట్ డిసర్నబుల్ ఫ్రమ్ ద ఫైల్స్. సో బేసిక్గా ఏం జరిగిందంటే ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ హైకోర్టు ఉంది. సో గవర్నమెంట్ వాళ్ళు సీల్డ్ కవర్లో కొన్ని ఫైల్స్ని హైకోర్టుకి సబ్మిట్ చేశారు. హైకోర్టు వాళ్ళు ఈ ఫైల్స్ చూశారు. ఈ ఫైల్స్ బట్టి మనకి ఇష్యూ యొక్క గ్రావిటీ అంటే అర్థం ఏంటమ్మా? సీరియస్నెస్. ఇష్యూ యొక్క సీరియస్నెస్ అనేది అంటే ఎంత సీరియస్నెస్ అనేది ఈ ఫైల్స్ చూస్తే తెలుస్తుందా? తెలియట్లేదు. అంటే ఎంతో పెద్ద సీరియస్ మ్యాటర్ అని చెప్పి మనకు అనిపిస్తోందా అంటే ఆ ఫైల్స్ చూస్తే అంత పెద్ద సీరియస్ మ్యాటర్ అని అనిపించట్లేదు. మరి అంత సీరియస్ మ్యాటర్ అని అనిపించినప్పుడు మరి గవర్నమెంట్ వాళ్ళు మీడియా వన్కి సెక్యూరిటీ క్లియరెన్స్ని డినై చేయడాన్ని ఏ రకంగా హైకోర్టు డిఫెండ్ చేస్తుంది? హౌ కెన్ ఇట్ డిఫెండ్? హౌ కెన్ ఇట్ జస్టిఫై అనేది హైకోర్టు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ ఎక్స్ప్లెయిన్ చేయలేదని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. ఇది ఈ సెంటెన్స్ యొక్క ఫుల్ మీనింగ్. A significant aspect of the judgment is that it seeks to end the casual resort to sealed cover procedure by courts by suggesting an alternative approach to state claims of immunity from publication in public interest. ఓకే, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెంటెన్స్. ఈ జడ్జిమెంట్ యొక్క అనదర్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇట్ సీక్స్ టు ఎండ్, ఈ జడ్జిమెంట్ ఒక పర్టికులర్ ప్రొసీజర్ని ఎండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏంటిది? ద క్యాజువల్ రిసార్ట్ టు సీల్డ్ కవర్ ప్రొసీజర్. కోర్ట్స్ ఏమంటే చాలు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది, ఇక్కడ ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో గవర్నమెంట్ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ని క్లోజ్ చేసేయండి, మూసేయండి, అది అని ఇదని రకరకాల రూల్స్ పాస్ చేస్తుంది. ఈ ఆర్గనైజేషన్స్ వచ్చేసి కోర్ట్స్ని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుని అప్రోచ్ అవుతాయి. సో అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ క్వశ్చన్ చేస్తాయి ప్రభుత్వాన్ని, మీరు ఎందుకు వాళ్ళకి క్లోజర్ నోటీసులు ఇచ్చారంటే గవర్నమెంట్ ఏమంటుందంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పి చెప్తుంది. ఏంటి ఆ సెక్యూరిటీ ఇష్యూస్ చెప్పండి అన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సెక్యూరిటీకి సంబంధించిన ఫైల్స్ అనేవి ఈ కోర్టులకి సీల్డ్ కవర్లో ఇస్తున్నాయి. సీల్డ్ కవర్లు ఇవ్వడం అంటే అర్థం ఏంటి? అవి బయటికి పబ్లిష్ చేయట్లేదు. సో దానికి గవర్నమెంట్ ఏంటి కారణంగా చెప్తుందంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మనకి పబ్లిక్ అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా ఈ విషయాల్లో మేము బయట పెట్టలేము, అందుకే మేము సీల్డ్ కవర్లోనే ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు సీల్డ్ కవర్లో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నారు. ఇదొక ప్రొసీజర్ అయిపోయింది. ప్రతి ఒక్కదానికి కూడా ప్రభుత్వం సీల్డ్ కవర్ జ్యూరిస్ప్రుడెన్స్ని ఫాలో అయిపోతుంది. కోర్ట్స్ కూడా అలౌ చేసేస్తున్నాయి. అర్థమైందా? వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోర్టుకు మాత్రమే సీల్డ్ కవర్లో ఇవ్వడం. సో ప్రభుత్వం ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమంటుందంటే బై సజెస్టింగ్ ఇన్ ఆల్టర్నేటివ్ అప్రోచ్, ఒక ఆల్టర్నేటివ్ అప్రోచ్ని సజెస్ట్ చేసింది ఈ జడ్జిమెంట్. టు స్టేట్ క్లెయిమ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ పబ్లికేషన్ ఇన్ పబ్లిక్. ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్, ఫ్రమ్ పబ్లికేషన్ అంటే విషయాన్ని పబ్లిష్ చేయకుండా ప్రభుత్వం ప్రొటెక్షన్ కోరుకుంటుంది. కారణం ఏమని చెప్తుంది? ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ విషయాన్ని మేము పబ్లిష్ చేయకూడదు అని ప్రతిసారి చెప్తుంది కోర్టు. ఎవరు? ప్రభుత్వం చెప్తుంది. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఈ పర్టికులర్ తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సొల్యూషన్ అంటే కూడా చూద్దాం. డ్రాయింగ్ అపాన్ బోత్ ఇండియన్ అండ్ ఫారెన్ జూరిస్ప్రుడెన్స్ అంటే లీగల్ సిస్టమ్, ఇండియన్ లీగల్ సిస్టమ్ మరియు ఫారెన్ జూరిస్ప్రుడెన్స్ని బేస్ చేసుకొని ద బెంచ్ హ్యాస్ సెడ్ ఇట్ ఈస్ నౌ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే, జస్ట్ మన బెంచ్ ఏమంటుందంటే ఇట్ ఈస్ నౌ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దట్ రిలవెంట్ మెటీరియల్ మస్ట్ బీ డిస్క్లోజ్ టు ద ఎఫెక్టెడ్ పార్టీ. ఎఫెక్టెడ్ పార్టీకి మీరు రిలవెంట్ మెటీరియల్ డిస్క్లోజ్ చేయాలి. ఎన్ష్యూరింగ్ దట్ ద రైట్ టు అపీల్ కెన్ బి ఎఫెక్టివ్లీ ఎక్సర్సైజ్డ్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే సో దేర్ ఈజ్ ఏ పర్సన్ లేదా ఆర్గనైజేషన్ లేదా పార్టీ ఏదైనా ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఉంది. సో గవర్నమెంట్ వీళ్ళ పైన క్లోజర్ ఛార్జెస్ కానీ ఏదో ఒక పనిష్మెంట్ విధిస్తుంది. మీరు చేస్తున్న పని వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయని ఏదో కారణాలు చెబుతూ
లైసెన్స్ క్యాన్సిల్ చేయడమో ఏదో జరుగుతుంది. జరిగినప్పుడు వీళ్ళు వచ్చేసి కోర్టులని అప్రోచ్ అవుతున్నారు. ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కోర్టులను అప్రోచ్ అవుతున్నారు. కోర్టులను అప్రోచ్ అయ్యేటప్పుడు ఎందుకు అని కోర్టు ప్రశ్నిస్తే గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి లేదా హైకోర్టుకి ఇస్తుంది. అంటే ఈ సీల్డ్ కవర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళకి వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఇప్పుడు సో దేర్ ఈజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. చాలా జాగ్రత్తగా వినండి. సహజ న్యాయ సూత్రాలు అని చెప్పి మనం తెలుగులో కూడా అనుకుంటాం. కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఒక విషయం చెప్తుందన్నమాట. జస్టిస్ అనేది ఎప్పుడు కూడా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడమే కాదు. జస్టిస్ ఈజ్ నాట్ జస్ట్ టు బి డెలివర్డ్, ఆల్సో ఇట్ మస్ట్ అపియర్ టు బి డెలివర్డ్. అంటే న్యాయం జరిగింది అని మనకు అనిపించాలి. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగింది అని బయట నుండి చూసేవాడికి కూడా అనిపించాలి అంటారు. సో దీంట్లో 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ గురించి మనం మాట్లాడాలి. దీనికి న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఇదమిద్దంగా ఇవి అని చెప్పి ఎక్కడ రాయలేదు. ఒక్కొక్క చోట ఒక్కోలాగా చెప్తూ ఉంటారు. కాకపోతే సాధారణంగా 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అంటే ఎవరైనా సరే ఏదైనా తప్పు చేశారని ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు మన కామన్ సెన్స్ మనకేం చెప్తుంది? కనీసం వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కదా, వాడి వెర్షన్ ఏంటో వాడు వినిపించడానికి అవకాశం ఇవ్వాలి కదా అని ఒకటి. రెండోది, ఆ తీర్పునిచ్చే వ్యక్తికి ఎటువంటి స్వప్రయోజనాలు ఉండకూడదు. అంటే హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, అంటే కంప్లీట్గా అన్బయాస్డ్గా ఉండాలి. సో ఈ 2 న్యాయ సూత్రాలు సహజం. దీనికి ఏ చట్టం అక్కర్లేదు, ఏ కాన్స్టిట్యూషన్ అక్కర్లేదు. ఏదైనా విషయంలో తీర్పునిచ్చే జడ్జికి ఎటువంటి బయాస్ ఉండకూడదు. రెండో వాడి వెర్షన్ వినాలి. ఇప్పుడు దొంగతనం చేశాడని చెప్పి ఒకడు ఆరోపణ ఎదుర్కొంటున్నాడు, వాడి వెర్షన్ వినాలి కదా. వాడు నిజంగానే దొంగతనం చేశాడా, చేయలేదా, ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది, ప్రతిదీ కూడా రెండో వైపు వెర్షన్ కూడా మనం విన్న తర్వాతే తీర్పు ఇవ్వాలి. అతని పైన ఏ ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలకి అతని ప్రతిస్పందన ఏంటి, ఇదంతా కూడా మనం ఆయనకి అవకాశం ఇచ్చిన తర్వాతే చెయ్యాలి అనేది ఈ సహజ న్యాయ సూత్రాలు. సో వీటికి మీకు ఇలా రాస్తారనమాట. నెమో జుడెక్స్ ఇన్ కాజా సువా ఒకటి, రెండవది ఆడి అల్టరమ్ పార్టమ్. సో ఇలా 2 ఉన్నాయి. సో మొదటిది ఏంటి, మీకు ఇందాక చెప్పినట్టు నో వన్ షుడ్ బి మేడ్ ఏ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కాజ్. అంటే నీ కొడుకే తప్పు చేశాడు అన్నప్పుడు తండ్రి వచ్చి దాన్ని తీర్పు ఇవ్వకూడదు. అంటే మనకంటూ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్న ఇష్యూస్లో మనం జడ్జిలుగా ఉండకూడదు. సో ఈ పర్టికులర్ దాని యొక్క సారాంశం ఏంటంటే రూల్ ఎగ్నెస్ట్ బయాస్. ఎటువంటి బయాస్ అనేది లేకుండా, ఎటువంటి బయాస్ పక్షపాతం లేకుండా తీర్పు రావాలి. ఇది మొదటి సూత్రం. ఇక్కడ 2వ సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. 2వ సూత్రం ఏంటంటే టు హియర్ ది అదర్ పార్టీ. అంటే ఎవరిపైన నువ్వు ఆరోపణలు వేస్తున్నావో వాళ్ళ వెర్షన్ వినాలి. టు హియర్ ది అదర్ పార్టీ. అర్థమవుతుందా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సో మీడియా 1 పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు చేసిన పనుల వల్ల సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని ప్రభుత్వం చెప్తుంది. ఆ ఇష్యూస్ ఏంటంటే కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. కానీ న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయి, మీ పైన ఇష్యూస్ పలానా అని మీరు చెబితే దీస్ ఆర్ ద ఇష్యూస్, దీస్ ఆర్ ద ఛార్జెస్, మీ మీద ఆరోపణలు ఇవి అని మీడియా 1కి చెబితే అప్పుడు ఆ ఆరోపణల గురించి వ్యతిరేకంగా తమని తాను డిఫెండ్ చేసుకునే అవకాశం మీడియా 1కి వస్తుంది. సో దే విల్ డిఫెండ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు నువ్వు పలానా తప్పులు చేసావు, నువ్వు చేసిన దానివల్ల ఇది జరుగుతోంది అని నీకు చెప్పారనుకోండి, అప్పుడు నీ మాట నువ్వు ఒక వెర్షన్ వినిపించడానికి, దాన్ని బేస్ చేసుకొని నువ్వు అపీల్ చేయడానికి నీకు అవకాశం లభిస్తుంది. ఏంటో కూడా చెప్పకుండా నీ వల్ల బ్రాడ్ లెవెల్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని క్లోజ్ చేసేస్తుంటే వాడు ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు? అంటే సహజ న్యాయ సూత్రాన్ని ఫాలో అవ్వట్లేదు ఈ కేసులో అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుందన్నమాట. సో అదే ఇక్కడ మీరు చూడొచ్చు. ద రిలవెంట్ మెటీరియల్ మస్ట్ బీ డిస్క్లోజ్డ్. ఆ రిలవెంట్ మెటీరియల్ సీల్డ్ కవర్లో ఇస్తున్న మెటీరియల్ అతనికి డిస్క్లోజ్ చేయాలి, ఎఫెక్ట్ అవుతున్న పార్టీకి డిస్క్లోజ్ చేయాలి. ఎన్ష్యూరింగ్ దట్ ద రైట్ టు అపీల్ కెన్ బి ఎఫెక్టివ్లీ ఎక్సర్సైజ్. అప్పుడే దానికి వ్యతిరేకంగా తను అపీల్ చేయగలుగుతాడు. ఇన్ఫర్మేషనే లేకుండా ఏం అపీల్ చేస్తాడు? సో తనకు అవకాశాన్ని కల్పించడం అనేది బేర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. అందుకే అది సహజ న్యాయ సూత్రం అయింది. అది రాజ్యాంగంలో ఎక్కడ రాయక్కర్లేదు,
కాన్స్టిట్యూషన్లో రాయాల్సిన అవసరం కూడా లేదు, సహజ న్యాయ సూత్రం అయింది. ఇట్ ఎక్నాలజెస్ దట్ confidentiality and national security could be legitimate aims for the purpose of limiting procedural guarantees. అయితే సుప్రీంకోర్టు ఏమంటుందంటే, అయితే ప్రతిదీ ఓపెన్గా పెట్టేయాలా, ఏ ఇష్యూ అయినా ప్రతిదీ పబ్లిక్లో పెట్టేయాలంటే నో అలా పెట్టాలని మేము అనట్లేదు. కాన్ఫిడెన్షియాలిటీ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కావచ్చు, కొన్నిసార్లు అవి లెజిటిమేట్ ఎయిమ్సే ఫర్ ద పర్పస్ ఆఫ్ లిమిటింగ్ ప్రొసీజరల్ గ్యారంటీస్. అంటే ప్రొసీజరల్ గ్యారంటీ అంటే ఎదుటివాడికి వాడి వెర్షన్ వినిపించే అవకాశం కల్పించాలి అనేది వన్ ప్రొసీజరల్ గ్యారంటీ. బయాస్ లేకుండా తీర్పు ఇవ్వాలి అనేది అనదర్ ప్రొసీజరల్ గ్యారంటీ. ఈ రెండు ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయాలి. అయితే వాళ్ళ వెర్షన్ వినిపించే అవకాశం కల్పించాలని చెప్పేసి ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు డిస్క్లోజ్ చేసేయాలంటే చేయక్కర్లేదు. అంటే ఇప్పుడే చేసేయాలి అని అంటున్నాం, మళ్ళీ చేయక్కర్లేదు అంటున్నాం. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, పూర్తిగా చేసేయాలని కాదు, పూర్తిగా చేయొద్దని కాదు. అంటే మీరు నేషనల్ సెక్యూరిటీ అనే ఆస్పెక్ట్ పెట్టుకుని ప్రతి ఏ ఇన్ఫర్మేషను చెప్పకుండా దాచేయడము కరెక్ట్ కాదు. అలాగని చెప్పి ప్రతి చిన్న కేసులోనూ ఇంపార్టెంట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ఎఫెక్టెడ్ పార్టీకి చూపించాలని కాదు. రెండింటికి మధ్యలో వీ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. దట్స్ వాట్ సుప్రీం కోర్ట్ ఈస్ ట్రయింగ్ టు సే. కాన్ఫిడెన్షియాలిటీ, నేషనల్ సెక్యూరిటీ అనేవి నిజంగా లెజిటిమేట్ ఎయిమ్సే. వాటిని కారణాలుగా చూపుతూ ప్రొసీజరల్ గ్యారంటీస్లో మనం కొంచెం లిమిటేషన్స్ తేవచ్చు. అంటే ఖచ్చితంగా ప్రొసీజరల్ గ్యారంటీస్ ఎన్ష్యూర్ చేయాలని అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వీ కెన్ లిమిట్ దోస్ గ్యారంటీస్ వెన్ యూ హ్యావ్ సచ్ ఎయిమ్స్. నేషనల్ సెక్యూరిటీ లేదా కాన్ఫిడెన్షియాలిటీ అనేది మనకి ఎయిమ్ అయినప్పుడు లిమిట్ చేయడంలో తప్పు లేదని చెప్తోంది. అయితే హౌవెవర్ ఏ బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ రిపోర్ట్స్ కుడ్ నాట్ బి గ్రాంటెడ్. ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్, బ్లాంకెట్ అంటే ఇంకా హోల్సేల్గా కంప్లీట్గా ఏ రిపోర్టు మేము డిస్క్లోజ్ చేయము ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అనేది కరెక్ట్ కాదు. అది ఇట్ కుడ్ నాట్ బి గ్రాంటెడ్ అండ్ దట్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సచ్ కన్సిడరేషన్స్ మస్ట్ బి అసెస్డ్ బై ద యూజ్ ఆఫ్ రిలవెంట్ టెస్ట్. నిజంగా అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూవా కాదా, లేకపోతే నిజంగా అంత పెద్ద సీరియస్ ఇష్యూవా, డిస్క్లోజ్ చేయకూడదా కాదా అనేది కొన్ని టెస్టుల ద్వారా అసెస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది. ఎలా అసెస్ చేయొచ్చు? ఇట్ కుడ్ బి అసర్టెండ్ ఇఫ్ దెర్ ఇస్ ప్రూఫ్ దట్ నాన్ డిస్క్లోజర్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఎలా అసెస్ చేస్తాం మనం? డిస్క్లోజ్ చేయకపోవడం అనేది ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, జాతి ప్రయోజనాల దృష్ట్యా, అంటే జాతి సెక్యూరిటీ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా డిస్క్లోజ్ చేయకపోవడమే కరెక్ట్ అని గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. అండ్ వెదర్ ఎ రీజనబుల్ పర్సన్ వుడ్ కమ్ టు ద సేమ్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ఇట్. గవర్నమెంట్ ఏమో ఒక లాజిక్ చెప్తుంది, పలానా కారణాల వల్ల మేము డిస్క్లోజ్ చేయట్లేదు, ఇది ఒకవేళ డిస్క్లోజ్ చేస్తే నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవుతుందని ప్రభుత్వం చెప్తుంది. అయితే కోర్టు ఏమంటుందంటే, ప్రభుత్వం ఏ రకంగా అది ఇన్ఫర్ చేస్తుందో అనదర్ లీగల్ పర్సన్, ఎవరైనా ఒక లాయర్ కావచ్చు, ఇంకొక రీజనబుల్ పర్సన్ కావచ్చు, అతను కూడా సేమ్ ఇన్ఫరెన్స్కే వస్తున్నాడా లేదా, అంటే ప్రభుత్వం ఏ ఇన్ఫరెన్స్ అయితే డ్రా చేస్తుందో అదే లాజిక్ వేరే వ్యక్తికి కూడా అనిపిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. In a bid to balance the public interest in non-disclosure with the one in ensuring a fair hearing. రెండు విషయాలు, ఒకటి ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే నాన్ డిస్క్లోజరు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పి ప్రభుత్వం అంటుంది, అదొక ఆస్పెక్ట్. దాన్నే మనం బేసిస్గా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎదురుడికి చూపించకూడదు. నీ మీద ఛార్జెస్ ఏంటి, ఎందుకు మిమ్మల్ని మీడియా అవుట్లెట్ క్లోజ్ చేయమని చెప్తున్నాము, ఆ సెక్యూరిటీ రీజన్స్ ఏంటి అనేవి అటువైపు వ్యక్తికి చూపించకూడని పరిస్థితి ఒకటి. ఇంకోవైపు ఏంటి, టు ఎన్ష్యూర్ ఫెయిర్ హీరింగ్. ఫెయిర్ హీరింగ్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది? ఒక హీరింగ్ అనేది ఫెయిర్ ఎప్పుడు అవుతుంది? వెన్ యూ గివ్ ది ఆపోజిట్ పర్సన్ ఏ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్. తన వెర్షన్ తను వినిపించే అవకాశం కల్పించినప్పుడు. తన వెర్షన్ తను వినిపించాలంటే తన పైన ఏ ఆరోపణలు ఉన్నాయో తనకు తెలియాలి. సో తనకి తెలియడము ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం విషయాలు బయట పెడితే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయేమో అనేది చూసుకోవడము ఇంపార్టెంటే. రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయాలి. అందుకని చెప్పి ఈ ప్రయత్నంలో ద కోర్ట్ హ్యాస్ మూట్ అంటే సజెస్టెడ్ ఆల్టర్నేటివ్స్, కొన్ని ఆల్టర్నేటివ్స్ని సజెస్ట్ చేసింది, సచ్ యాజ్ రిడాక్టింగ్ సెన్సిటివ్ పోర్షన్స్. సో మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్లో సెన్సిటివ్ పోర్షన్ని అబ్స్క్యూర్ చేసేయండి, లేదా క్రాస్ చేసేయండి, కనిపించకుండా దాన్ని ఎడిట్ చేసేయండి. రిడాక్టింగ్ అంటే అర్థమైంది, ఎడిట్ చేసేయడం, ఏదైనా కొన్ని పోర్షన్స్ని అబ్స్క్యూర్ చేసేయడం, కనిపించకుండా మార్చేయడం. అండ్ ప్రొవైడింగ్ ఎ జిస్ట్ ఆఫ్ ద మెటీరియల్ గివెన్ టు ద ఎఫెక్టెడ్ పార్టీ. ఆ మెటీరియల్ యొక్క సమ్మరీ ఎఫెక్టెడ్ పార్టీకి ఇవ్వండి. ఫుల్ మెటీరియల్ ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే దాని జిస్ట్ అన్నా ఇవ్వండి. అంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దాచిపెట్టన్నా ఇవ్వండి, లేదా దాని సమ్మరీ అయినా ఇవ్వండి అని కొన్ని ఆల్టర్నేటివ్స్ని కోర్టు సజెస్ట్ చేసింది. ద కోర్ట్ కుడ్ ఆల్సో అపాయింట్ అన్ ఎమికస్ క్యూరీ. ఎమికస్ క్యూరీ అంటే ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్.
సో ఇట్లాంటి వ్యక్తిని కూడా కోర్టు అపాయింట్ చేయొచ్చు. హూ కుడ్ బీ గివెన్ యాక్సెస్ టు ద మెటీరియల్ అంటే ఒక న్యూట్రల్ పర్సన్ తీసుకొచ్చి కోర్టు అపాయింట్ చేసి మీరు అది చదివి మీరు చెప్పండి వెదర్ స్టేట్ క్లెయిమ్స్ ఇమ్యూనిటీ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆర్ నాట్. వెన్ ఎవర్ ద స్టేట్ క్లెయిమ్స్ ఇమ్యూనిటీ ఫ్రమ్ డిస్క్లోజర్ నుంచి మాకు ఇమ్యూనిటీ కావాలి, ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ మేము డిస్క్లోజ్ చేయము, మాకు ఇమ్యూనిటీ కావాలని స్టేట్ ఎప్పుడు అడిగినా సరే కోర్టు ఒక న్యూట్రల్ పర్సన్ని, ఎమికస్ క్యూరీని, ఒక ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ని అపాయింట్ చేసి అతనికి ఆ మెటీరియల్ ఇచ్చి మీరు చెప్పండి నిజంగానే ఇది డిస్క్లోజ్ చేయనంత సీరియస్ మ్యాటరా, డిస్క్లోజ్ చేసినా పర్వాలేదా మీరే చెప్పండి అని చెప్పి ఆ మూడో పర్సన్కి ఒపీనియన్ అడగడం కూడా అనదర్ ఆప్షన్. సో ఒక ఆప్షన్ ఏంటంటే మూడో పర్సన్కి చెప్పి ఒపీనియన్ అడగడం, రెండోది జిస్ట్ లేదా సమ్మరీ అనేది ఎఫెక్టెడ్ పార్టీకి ఇవ్వడం, మూడోది రిడాక్ట్ చేయడం అంటే ఏవైతే సెన్సిటివ్ పోర్షన్స్ అనుకుంటున్నారో వాటిని కంప్లీట్గా స్ట్రైక్ డౌన్ చేసేయడం లేదా అబ్స్క్యూర్ చేసేసి ఇవ్వడం. అంటే ఇలా మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ అనేవి కోర్టు సజెస్ట్ చేసింది. అంటే ఏమీ లేకుండా బ్లాంకెట్ బ్యాన్ ఎప్పుడంటే చాలా నేషనల్ సెక్యూరిటీ అని చెప్పేయడం, మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడం ఇలా జరగకూడదు. ఎఫెక్టెడ్ పార్టీకి తను ఏ తప్పు చేశాడో తెలుసుకునే హక్కు తనకు ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇక్కడ మీకు చెప్పిన 2 ప్రిన్సిపల్స్లో ఒకటి ఇప్పుడు మీకు ఇదిగోండి, రెండో ప్రిన్సిపల్ మనం మాట్లాడాం కదా, ఇదనమాట. ఆల్టరమ్ అడి ఆల్టరమ్ పార్టమ్ అంటే టు హియర్ ది అదర్ పార్టీ, టు హియర్ ది అదర్ పార్టీ అని అర్థం. ఓకేనా, ఆడి ఆల్టరమ్ పార్టమ్ ఇదమ్మా స్టోరీ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ నౌ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం మనం ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇస్తున్నాం. ఆన్లైన్ ఫీజు పే చేస్తూ ఆన్లైన్ కోర్సు తీసుకొని వీకెండ్స్ మీరు ఒకవేళ మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్లాసులు వినాలి అంటే మీరు వినొచ్చు. ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ యూ కెన్ గో టు అవర్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అండ్ అటెండ్ క్లాసెస్. కేవలం 5,000 రూపాయలతో మీరు ఈ క్లాసెస్ పొందొచ్చు. 15th ఏప్రిల్లో వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. సో కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బై.